పేరు అనేది డిలీట్ చేస్తారు అని. సో దీని వెనకాల మెయిన్ మోటో ఏంటంటే అండి, ఎవరికైతే డూప్లికేట్ ఓటర్ ఐడీస్ ఉన్నాయో, లేక ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్లేస్లో ఎవరైనా వచ్చి వేస్తున్నారా, లేక ఒకటే పర్సన్ 2 ప్లేస్లలో ఓటేస్తున్నారా, లేక ఎక్కడైనా వేరే వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఉన్నారా, సో వాళ్ళని గమనించడానికి, అలాంటి ఫేక్ ఓట్స్ని డిలీట్ చేయడానికి ప్రజెంట్ మనకు గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. సో ఇది మనకు చాలా యూజ్ అయ్యిందండి. ప్రజెంట్ ఇది మనకు చాలా కష్టంగా ఉంది, కానీ చాలామంది బిఎల్ఓస్ దీన్ని కరెక్ట్గా చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి వస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో రావట్లేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలంటే కష్టమవుతుంది. వాళ్ళందరూ మన దగ్గరలో ఉన్న వార్డ్ ఆఫీస్లో కానీ, ఎక్కడైనా మున్సిపల్ ఆఫీస్లో కానీ, వాళ్ళందరూ ఒక ప్లేస్లో కూర్చొని సో దీనిని ఫిలప్ చేస్తున్నారు. మీరు అక్కడ వెళ్ళి కూడా ఫిలప్ చేసుకోవచ్చు. మీరు దగ్గరున్న ఏదైనా గ్రౌండ్ కానీ, ఏదైనా స్కూల్ కానీ, మీరు ఏదైనా ఓటింగ్ వేసే ప్లేస్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీ నియర్ బై మున్సిపల్ ఆఫీసులలో ఇవి చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ బాక్స్, ఇది వచ్చేసి సెకండ్ బాక్స్, ఇది వచ్చేసి థర్డ్ బాక్స్. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకున్నానండి. సో దీంట్లో ఇక్కడ మనం ఫిలప్ చేసేది ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th-04, ఇది ఏప్రిల్ 89. సో ఇలా మెన్షన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి డీడీ ఇలా ఎలా ఉందో అలాంటి ఫస్ట్ డేట్, సెకండ్ మంత్, లాస్ట్ వచ్చేసి ఇయర్. సో ఇలా మెన్షన్ చేయాలండి మనకు డేట్ ఆఫ్ బర్త్. సరే క్లియర్గా పెడతాను. సో సెకండ్ వచ్చేసి మనకు ఇక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చారు. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వీళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీకు ఈ ఫామ్స్ అనేది అక్కడ ఇస్తారు, మీ పేరు చెప్పి మనము ఈ ఫామ్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఆధార్ కార్డ్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ది మొబైల్ నంబర్. ఓకే, సో ఈ పర్సన్ది ఫాదర్ నేమ్ ఏముందో ఇక్కడ అది మెన్షన్ చేయాలి. సో ఏదైతే ఫాదర్ నేమ్ మెన్షన్ చేశారో ఫాదర్ నేమ్ది ఓటర్ కార్డ్ నెంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ అరౌండ్ 65-70 ఇయర్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ది మనం ఇక్కడ ఏమని మెన్షన్ అంటే పేరు మెన్షన్ చేసేటప్పుడు పక్కన లేట్ అని మెన్షన్ చేయండి పేరుకి. వాళ్ళకి ఓటర్ కార్డ్ ఉండదు కాబట్టి కింద బ్లాంక్ పెట్టచ్చు. అలానే వాళ్ళ మదర్ పేరు ఉంటుంది, మదర్ పేరు ఎంటర్ చేయండి. తల్లి ఓటర్ కార్డ్ అని ఉన్న పాయింట్ కాడ ఎన్ఏఎన్ పెట్టండి, ఎందుకంటే మదర్ ఎక్స్పైర్స్ ఓటర్ కార్డ్ లేదు. నెక్స్ట్ జీవిత భాగస్వామి, ఇది వచ్చేసి మన స్పౌస్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు హస్బెండ్ది ఫామ్ అనుకుంటే వైఫ్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి, వైఫ్ది అయితే హస్బెండ్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ డీటెయిల్స్ ఫిలప్ చేశాక వాళ్ళది ఓటర్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకేనా అండి, ఇది వచ్చేసి కరెక్ట్ వే ఫిలప్ చేసేది.